మనసు దోచే ఇకబేనా ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ట్రూ అప్ ఛార్జీలు అండి, ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పేసి 2014 నుంచి 19 మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లుగా 6,625 కోట్ల నుంచి 28,717 కోట్లకు పెరిగినప్పుడు 22,089 కోట్ల నష్టాల్లోకి వచ్చింది. ఏపీఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏం చేస్తారు, వాళ్ళు దీన్ని ట్రూ అప్ కింద మళ్ళా వినియోగదారులకు యాడ్ చేస్తారు. యాడ్ చేస్తే మీరు చేయలే, ఎందుకు చేయలే మీరు, మేము చేయము, మేము పెంచము అన్నారు. మీరు చేయకుండా ఉన్నందువలన మేము చేయాల్సి వచ్చింది సంస్థలు నడిచేదానికి. అక్కడికి కూడా మేము కేవలము 2,300 కోట్లు మాత్రమే వినియోగదారుల మీద వేయడం జరిగింది. మీరు అల్లరి చేస్తారు. ఎట్లా మీరు కానీ జనసేన పార్టీ కానీ కూటమి కానీ ఎట్లా చేస్తారు అసలు ట్రూ అప్ అంటే ఏమి, ఎఫ్పిసిసి అనేది కొత్త పదం మీరు తెచ్చినారు. ఇప్పుడు మీరు చేస్తుండేదండి 5 నెలల్లోనే మీరు 6,072 కోట్లు 5 నెలల్లోనే మీరు ఇప్పుడు ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ వేస్తూ 5 నెలల్లోనే. ఇది కాక ఇంకా 12,000 కోట్లు వేసేదానికి రెడీ చేసి ఇంచుమించు 18,000 కోట్లు మీరు వినియోగదారుల మీద వేసేదానికి. నిజమా కాదండి? 6,000 ఆల్రెడీ వేసినారు, 12,000 లైన్లో ఉంది వేసేదానికి. అసలు మీరు వచ్చినప్పుడు 29,552 కోట్లు 2014లో మొత్తము అప్పులుంటే మీరు 86,000 కోట్లకు పెంచినారు అప్పును. మళ్ళీ అదండి ఎంత అన్యాయంగా చెప్తారు. గవర్నమెంట్ డిమాండ్ చూసినట్లయితే అండి 2014-15 నుంచి 18, ఎందుకంటే ప్రభుత్వం కూడా వాడతారు ఏది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కు, మున్సిపాలిటీలకు, పంచాయతీలకు, దానికి దీనికి 31,800 కోట్లు గవర్నమెంట్ కట్టవలసినది ఉండగా మీరు ఎంత కట్టినారండి, 20,165 కోట్లు, అంటే 11,634 కోట్లు బకాయిలు పెట్టినారు. మేము 2023 డిసెంబర్ వరకు లెక్కేసినట్లయితే మా దగ్గర అకౌంట్స్ ఉన్నంత వరకు 68,000 కోట్లు కట్టాల్సినది ఉంటే 62,000 కోట్లు కట్టినామండి. మీరు 11,634 కోట్లు పెండింగ్ పెడితే మా సమయంలో 5,800 కోట్లు పెండింగ్ ఉంది. మా అంటే డబుల్ మీరు పెండింగ్ పెట్టినారు. అయినా కూడా మీరే కరెక్ట్ అంటారు. ఎవరు చెప్పాలా, ఎట్లా చెప్పాలా? మూలధన వ్యయం 0 అంట, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 0 అంట. ఇది ఎవరండి ఇది ఇచ్చిండేది? మీరే కదా. మొన్న ప్రజెంట్ చేసినారు బడ్జెట్లో. మొన్న మూలధన వ్యయం 0. 0 మీరు ఇచ్చిన బుక్లో చూద్దాం ఎంత ఉందో. ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ 23-24 లాస్ట్ పేజీ అండి, 23,330 కోట్లు. 23,330 కోట్లు మూలధన వ్యయం జరిగింది. మీరేమో సింపుల్గా 0 అని అంటది. ఇది అసెంబ్లీ అండి, యూఆర్ ఆన్ రికార్డ్. రికార్డ్ మీద ఎట్లా చెప్తారు? ఇంకోటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గిపోయిందంట, ఎక్కడ అన్నాడు అది కూడా. ప్రజల ఆదాయం తగ్గిందంట. 2018-19 అండి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మాస్పీ ప్రకారము 2018-19లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక్కొక్క వ్యక్తికి సంబంధించిన ఆదాయం ఏదైతే ఉందో 1,54,031 రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి 18వ స్థానంలో ఉన్నామండి. 18వ స్థానంలో. 2022-23కి వచ్చేటప్పటికి 1,54,031 రూపాయలు కాస్త మాకు పరిపాలన రాదు కదండి, మీకే కదా పరిపాలన వచ్చేది. 2,19,881 రూపాయలకు పెరిగి మనం 15వ స్థానానికి పెరిగినాం. 18వ స్థానం నుంచి 15వ స్థానానికి ఎందుకు? మీ టైంలో 1,54,031 రూపాయలు ఉండగా మా టైంలో 2023కే 2,19,800, అంటే 2,20,000 రూపాయల నుంచి ఉంది. కానీ రాలే. ఎంత అన్యాయం అండి, ఏం చెప్పాలనో ఏమో దేవుడా. నేను చెప్తే కదా, పడుకున్న తోలనైతే మనం లేపొచ్చు కానీ నటించే తోలు ఇది కాక ఇంకా నెక్స్ట్ మళ్ళా ఉండండి సమయం. ఎందుకంటే పెద్ద ఆయన యనమల రామకృష్ణ గారు మాట్లాడినారు. ఆయన ఏమంటారంటే, యనమల రామకృష్ణ గారు ఏందేందో కౌన్సిల్లో ఎట్లా చెప్తాడు. ఆయన మళ్ళీ ఎంత అనుభవం ఉంది ఆయనకు. ఏమంటాడు తెలిసిన, 14 లక్షల కోట్ల అప్పు ఉందంట ఇప్పుడు కూడా. మళ్ళా మరి ముఖ్యమంత్రి చెప్తున్నాడు 9,74,000 కోట్లని, నువ్వు ఈ పక్క హౌస్లో కూర్చొని 14 లక్షల కోట్లని మీరు చెప్తారు. ఏందండి ఇది? నాకు అర్థంగా. ఏదో ఒక్కటి కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని డిసైడ్ చేసుకోండి ఏదో ఒకటి. ఎందుకు ఇట్లా ప్రజలంతా సతాయిస్తారు ఊరికే? ఎందుకు తెలిసిన, రామకృష్ణ గారు లెక్క ఈయనది ఇంకా విచిత్రమైన లెక్క. ఏమంటాడు తెలిసిన, ఈయన వాల్యూమ్ 5లో మీరు చూడండి. వాల్యూమ్ 5 ఇప్పుడే చూపిస్తుంది కదా ఎంత వస్తుంది వాల్యూమ్ 5లో. ఆయన చెప్పే ప్రకారం వాల్యూమ్ 5 చూడండి. వాల్యూమ్ 5లో 14 లక్షల కోట్లు ఎక్కడ లేదండి.
వాల్యూమ్ 5లో ఉండేది 1,54,000 కోట్లే ఉండేది.